హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా ఎంత చెప్పినా వినిపించుకోకుండా చికాకు పెడుతూ ఉంటే నా సహనాన్ని పరీక్షించవద్దు అని చెబుతాం కదా. డోంట్ టెస్ట్ మై పేషెన్స్. డోంట్ టెస్ట్ మై పేషెన్స్. కొందరు ఇతరుల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు కదా. నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచిస్తావు. యూ ఓన్లీ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. యూ ఓన్లీ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎవరినైనా పూర్తిగా నమ్మితే ఆ విషయం వాళ్ళతో చెప్తాం కదా. నేను నిన్ను పూర్తిగా నమ్మాను. ఐ ట్రస్టెడ్ యూ కంప్లీట్లీ. ఐ ట్రస్టెడ్ యూ కంప్లీట్లీ. కొందరు వాళ్ళు చేసిన తప్పులని ఎప్పటికీ ఒప్పుకోరు కదా. నువ్వు నీ తప్పులను ఎప్పుడూ అంగీకరించవు. యు నెవర్ అడ్మిట్ యువర్ మిస్టేక్స్. యు నెవర్ అడ్మిట్ యువర్ మిస్టేక్స్. ఎవరైనా వాళ్ళ మీద నమ్మకం పోయేటట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే నేను నిన్ను ఒకప్పటిలా నమ్మడం లేదు అని చెప్తాం కదా. ఐ డోంట్ ట్రస్ట్ యూ లైక్ ఐ యూజ్ టు. ఐ డోంట్ ట్రస్ట్ యూ లైక్ ఐ యూజ్ టు. ఎవరైనా వాళ్ళ మాటలతో బాధ పెడుతూ ఉంటే నువ్వు నీ మాటలతో నన్ను బాధ పెడుతూనే ఉన్నావు అంటాం కదా. యు కీప్ హర్టింగ్ మీ విత్ యువర్ వర్డ్స్. యు కీప్ హర్టింగ్ మీ విత్ యువర్ వర్డ్స్. ఎక్కడికైనా వెళ్ళడానికి అవసరమైన బట్టలు ఇస్త్రీ చేసి లేకపోతే రేపటికి నా బట్టలు ఇస్త్రీ చేయాలి అంటాం కదా. ఐ నీడ్ టు ఐరన్ మై క్లోత్స్ ఫర్ టుమారో. ఐ నీడ్ టు ఐరన్ మై క్లోత్స్ ఫర్ టుమారో. కొందరు ప్రతి విషయంలోనూ తప్పులు వెతుకుతూ ఉంటారు కదా. అతను ప్రతి దానిలోనూ తప్పులు వెతుకుతాడు. హీ ఫైండ్స్ ఫాల్ట్స్ ఇన్ ఎవ్రీథింగ్. హీ ఫైండ్స్ ఫాల్ట్స్ ఇన్ ఎవ్రీథింగ్. మన స్నేహితులదెవరిదైనా కారు చూసినప్పుడు వాళ్ళు ఆ కారు కొని ఎంతకాలమైందో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఈ కారు కొని ఎంతకాలమైంది? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ పర్చేజ్డ్ దిస్ కార్? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ పర్చేజ్డ్ దిస్ కార్? మనకు తెలిసిన వాళ్ళెవరైనా పిల్లవాడికి ఫోన్ ఇస్తూ ఉంటే పిల్లవాడికి ఫోన్ ఇచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు అంటాం కదా. యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్ బై గివింగ్ ద కిడ్ ఏ ఫోన్. యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్ బై గివింగ్ ద కిడ్ ఏ ఫోన్. కొందరు ఎప్పుడూ క్లాసుకి ఆలస్యంగా వస్తూ ఉంటారు కదా. అతను ఎప్పుడూ క్లాసుకి ఆలస్యంగా వస్తాడు. హీ ఈజ్ ఆల్వేస్ లేట్ ఫర్ క్లాస్. హీ ఈజ్ ఆల్వేస్ లేట్ ఫర్ క్లాస్. కొన్ని నవలలు చదివినప్పుడు స్ఫూర్తినిస్తాయి కదా. నవల స్ఫూర్తిదాయకంగా ఉంది. ద నావెల్ ఈజ్ ఇన్స్పైరింగ్. ద నావెల్ ఈజ్ ఇన్స్పైరింగ్. దేని గురించైనా ప్రశ్నించినప్పుడు ఎవరూ సమాధానం చెప్పకపోతే నా ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేదు అంటాం కదా. నోబడీ ఆన్సర్డ్ మై క్వశ్చన్. నోబడీ ఆన్సర్డ్ మై క్వశ్చన్. అలాగే కోతి చెట్టుపైకి ఎక్కింది అని ఇలా చెప్పాలి. ద మంకీ క్లైంబ్డ్ అప్ ద ట్రీ. ద మంకీ క్లైంబ్డ్ అప్ ద ట్రీ. మన స్నేహితులు ఎవరైనా పొగ త్రాగుతూ ఉంటే మానేయమని సలహా ఇస్తాం కదా. ధూమపానం మానేయమని నేను నీకు సలహా ఇస్తున్నాను. ఐ అడ్వైజ్ యూ టు స్టాప్ స్మోకింగ్. ఐ అడ్వైజ్ యూ టు స్టాప్ స్మోకింగ్. కొందరు ఆరోగ్యానికి మంచిదని చక్కెర లేకుండా టీ తాగుతారు కదా. మేము చక్కెర లేకుండా టీ తాగుతాము. వీ డ్రింక్ అవర్ టీ వితౌట్ షుగర్. వీ డ్రింక్ అవర్ టీ వితౌట్ షుగర్. అవసరమైనప్పుడు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోతే మరెవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు అని చెప్తాం కదా. నోబడీ ఎల్స్ ఆఫర్డ్ టు హెల్ప్. నోబడీ ఎల్స్ ఆఫర్డ్ టు హెల్ప్. గదిని శుభ్రం చేసిన తరువాత ఆ విషయం చెబుతాం కదా. నేను ఇప్పుడే నా గదిని శుభ్రం చేశాను.
I have just cleaned my room. I have just cleaned my room. ఏ విషయం గురించైనా అనుకూలంగా ఉన్నారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు దీనికి అనుకూలంగా ఉన్నారా లేదా వ్యతిరేకంగా ఉన్నారా? Are you for or against this? Are you for or against this? అలాగే నేను 2 డజన్ల మామిడి పండ్లు కొన్నాను అని ఇలా చెప్పాలి. I bought 2 dozen mangoes. I bought 2 dozen mangoes. మనకు తెలిసిన వాళ్ళెవరైనా పోలీసు అధికారిగా ఉద్యోగాన్ని సాధిస్తే అతను పోలీసు అధికారి అయ్యాడు అని చెబుతాం కదా. He became a police officer. He became a police officer. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కాలనీలో ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయో చెబుతాం కదా. ఇక్కడ 20 కుటుంబాలు నివసిస్తున్నాయి. 20 families live here. 20 families live here. ఎవరినైనా కలవాలనుకున్నప్పుడు సమయం చెబుతాం కదా. మనం ఈ మధ్యాహ్నం కలుద్దాం. Let's meet this afternoon. Let's meet this afternoon. ఎవరైనా ఏ సమయానికి నిద్రలేస్తారని అడిగినప్పుడు నేను సాధారణంగా 6 గంటలకు లేస్తాను అని చెబుతాం కదా. I usually get up at 6. I usually get up at 6. అలాగే దయచేసి అక్కడికి వెళ్తారా అని ఇలా అడగాలి. Will you please go there? Will you please go there? మన తల్లిదండ్రులను ఎవరికైనా పరిచయం చేసే ముందు నా తల్లిదండ్రులను పరిచయం చేస్తాను అని చెబుతాం కదా. Let me introduce my parents. Let me introduce my parents. ఎవరైనా చెప్పిన విషయం సరైనదనిపించినప్పుడు అతను చెప్పింది సరైనదని నేను అనుకుంటున్నాను అంటాం కదా. I think that he is right. I think that he is right. ఎవరికైనా అన్నదమ్ములు ఉన్నారో లేదో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. మీకు ఎవరైనా అన్నదమ్ములు ఉన్నారా? Do you have any brothers? Do you have any brothers? అలాగే ఆమె తెల్లని దుస్తులు ధరించింది అని ఇలా చెప్పాలి. She is dressed in white. She is dressed in white. ఎవరైనా కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోతే ఆ విషయం చెబుతాం కదా. అతను తన కుటుంబాన్ని విడిచి వెళ్ళాడు. He abandoned his family. He abandoned his family. కొందరు పరీక్షలంటే భయపడతారు కదా. నాకు పరీక్షలంటే భయం. I am scared of exams. I am scared of exams. స్నేహితులకు అవసరమైనప్పుడు సహాయం చేయాలి కదా. మీ స్నేహితులకు అవసరమైనప్పుడు సహాయం చేయండి. Help your friends when they need it. Help your friends when they need it. అలాగే వాళ్ళు చాలా సంతోషిస్తారు అని ఇలా చెప్పాలి. They will be very glad. They will be very glad. ఎంత కష్టపడినా అనుకున్న పని పూర్తి కాకపోతే ఆశ వదులుకుంటాం కదా. నేను ఆశ కోల్పోతున్నాను. I am losing hope. I am losing hope. అలాగే నాన్న ఆఫీసు నుంచి త్వరగా వస్తున్నారు అని ఇలా చెప్పాలి. Dad is coming early from the office. Dad is coming early from the office. ఏదైనా పోటీలో పాల్గొనాలనుకున్నప్పుడు ఆ విషయం చెబుతాం కదా. నేను పోటీలో పాల్గొనాలనుకుంటున్నాను. I want to participate in the competition. I want to participate in the competition. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.